ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముక్తిని గుణాలి. సాయి పదలవంతు మన హృదయ స్థలంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మట్టెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల వత్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవము లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అసలు స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అన్ని ప్రేమతో ఆత్మతో ప్రార్థించగలిగి మనం చేయగలిగింది కేవలం ఇది బాబు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 43వ అధ్యాయం. గడిచిన అధ్యాయంలో సత్పురుషులు శ్రీ సాయినాథుని నిర్యాణం గురించి వర్ణించబడింది. మిగిలినది ఈ అధ్యాయంలో సంపూర్ణమవుతుంది. మనలో అలౌకిక ప్రేమను ఉత్పన్నం చేసే విషయంలో సాయి సర్వసమర్థులు. హేమాడ్ పంత్కి ఆయన చరణాల్లో ఉన్న అనురక్తి చాలా గొప్పది. అందుకే ఆయన చరిత్ర వ్రాస్తున్నాడు. సాయియే భక్తి ప్రేమలనిస్తారు. ఆయనే మహోన్నతమైన తమ చరిత్ర మహిమను పెంచుతారు. అక్కడ అంటే ఆయన చరణాల్లో భజన చేసే కృత్యం చాలా గొప్పది. అక్కడే సంసారం పట్ల వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కనుక కాయ వాచ మనస నేను ఆయనకి వేలాది నమస్కారాలు చేస్తాను. ఆయన మహనీయత గురించిన ఆలోచన ఆయనను ధ్యానించడంతో కలగదు. ఆయనకి కేవలం అనన్యంగా శరణు వెళ్తేనే కలుగుతుంది. పాప పంకిలమైన మాలిన్యానంతా ప్రక్షాళన చేయటానికి, మనోప్రాంగణాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఇతర సాధనలు వ్యర్థం. హరిభక్తుల గొప్పతనాన్ని స్మరించడం, వారిని భజించడం లేదా కీర్తించడం తప్ప చిత్తశుద్ధికి మరొక సులభ సాధన వెతికినా కనిపించదు. సరే, గడిచిన అధ్యాయంలోని జరిగిన కథను గుర్తు చేసుకుందాం. క్లుప్తంగా మననం చేసుకుందాం. చిన్మయకాంతులు వెదజల్లే సాయి ఆత్మానందానికి మూలస్థానం. ఇప్పుడు ఈ నిరూపణను ముందుకు నడిపిద్దాం. ఇంతకుముందు సవిస్తరంగా చెప్పాను. బాబా విజయదశమి రోజునే ఎందుకు ప్రయాణించారో, తాత్యాబాని నిమిత్తంగా చేసుకుని మొదటే ఎందుకు భవిష్యాన్ని సూచించారో, తరువాత దేహాంత సమయంలో ధర్మం చేయాలన్న దక్షతను పాటిస్తూ లక్ష్మికి ఎలా దానం చేశారో వీటన్నిటి గురించి కూడా వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో మరణం ఆసన్నమైనప్పుడు సాయిబాబా తమ శ్రేయస్సు కోసం బ్రాహ్మణుని నోటి నుంచి రామాయణాన్ని ఎలా విన్నారో చెప్పబడుతుంది. సమాధి స్థానం గురించిన ఆలోచన ఎలా చేశారో, అకల్పితంగా ఇటుకరాయి చేతిలోంచి ఎలా కింద పడిందో వీటన్నిటి గురించి శ్రద్ధగా వినండి. అలాగే ఒకసారి బాబా 3 రోజులు బ్రహ్మాండంలో అంటే సహస్రారంలోకి అంటే మాడు మీదకి ప్రాణాన్ని తీసుకొచ్చినప్పుడు జనులు అది సమాధి కాదు, ఆయనకు దేహావసానం అయిందని నిశ్చయించుకున్నారు. వారు ఆయన ఉత్తర విధికి అన్నీ సిద్ధం చేశారు. కానీ బాబా ప్రాణం మళ్ళీ తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనసుల్లో ఎలా భయపడ్డారో అది కూడా వినండి. సరే, ఈ నిర్వాణ కథను వినడానికి శ్రోతలు విసుక్కుంటారు. దేహావసాన వార్త ఎవరి మనసుకి నచ్చదు. కానీ సాధు సత్పురుషుల నిర్వాణం శ్రోతలని వక్తని పవిత్రులను చేస్తుంది. కనుక గ్రంథ విస్తరణ భీతితో విభజించిన ఈ కథను తనివితీర వినండి. దేహం వదిలేయటం వల్ల పునర్జన్మ రహితమైన ఆత్మసుఖం వద్ద ఉండే శాశ్వత స్థితిని పొందడానికి కష్టమైన గతిని బాబా ప్రాప్తింపజేసుకున్నారు. దేహధారణ చేసినప్పుడు ఆయన వ్యక్తమయ్యారు. దేహత్యాగం తర్వాత ఆయన అవ్యక్తమైనారు. ఒక కార్యం కోసం ఒక ప్రదేశంలో అవతరించిన ఆయన అవతార కార్యం సమాప్తమైంది. ఇప్పుడు అన్ని కార్యాల్లోనూ అన్ని చోట్ల ఆయనకున్న సంబంధం సుస్పష్టమైంది. ఆయన ఒక పరిమిత స్థానంలోనే ఉండటం అనేది ముగిసింది. ఆయన సర్వవ్యాపకతను పొందారు. పూర్ణంగా శాశ్వతులైనారు. తమ స్వస్వరూపంలో లీనమైనారు. సాయి అందరికీ జీవనం, అన్ని జీవులకి ప్రాణం. సాయి లేని షిర్డీ గ్రామస్తులు హీనులు దీనులు అయ్యారు. సాయి దేహం చల్లబడగానే శోకం మిన్నుముట్టింది. చిన్న పెద్ద అందరూ చింతాక్రాంతులైనారు. అందరికీ ప్రాణాలు పోయినంత పనైంది. లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందిన జ్వరం లాంటి పీడలు సంసారంలో చిక్కుకున్న వారి వెంట పడుతున్నాయి. యోగుల వైపు అవి కన్నెత్తి కూడా చూడవు. అమరకాంతులు వెదజల్లే తమ తేజస్సుని ప్రజ్వరుల చేసే మహాత్ములు తమ దేహాన్ని దగ్ధం చేస్తారు. అదే పద్ధతి బాబా స్వయంగా చేశారా, లేక ఏది జరగకూడదో అదే జరిగిందా? సాయి మహారాజు బ్రహ్మస్వరూపంలో లీనమైనారు. జనులు ఎంతో నిరాశ చెంది లోపల రోధించారు. మనం మసీదును వదిలేసి వెళ్ళి ఉండకపోతే బాగుండేది. అనవసరంగా చివరి చూపును పోగొట్టుకున్నాం. దగ్గరలో ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండి ఉండేది. సరిగ్గా సమయానికి మన బుద్ధి భ్రష్టు పట్టింది అని అనేక రకాల ఆలోచనలతో వాళ్ళు మనసుల్లో దుఃఖించారు. బాబా మనసులో ఏముందో ఏమో కానీ గొంతులో గురగొర లేదు, ఆయాసము ఎగశ్వాస లేవు, కఫం లేదు, దగ్గు లేదు, జీవుడు తల్లడలము లేదు.
బాబా అమరత్వపు ఆనందంలో బాబా అమరత్వపు ఆనందంతో ప్రకాశించారు. ఇక సాయి దర్శనం ఎలా, సాయి పాద సంవాహనం ఎలా, సాయి పాద ప్రక్షాళనం ఎలా, తీర్థప్రాసన మాత్రం ఎలా, అదలా ఉండని అసలు చివరి సమయం ఆసనం అవడం చూసి ఆయన తమ దగ్గరున్న ప్రేమాళు భక్తులను దూరంగా ఎందుకు పంపించారు? వారి మనసులకు కలత ఎందుకు కలిగించారు? నిర్యాణ సమయంలో ప్రాణ సమానమైన భక్తులందరినీ దగ్గరలో చూసి బాబా తమకు ప్రేమ ఉప్పొంగుతుందేమోనని, సాయుధ్యముక్తి ప్రాప్తింపజేసుకోవడంలో ప్రేమ పాశం అడ్డుపడుతుందని, సమయానికి వారిని ఛేదించకపోతే వాసనారహితంగా అవటం కష్టమని, అలా జరగకుండానే ఒకవేళ దేహం పడిపోయి దాంతోపాటు మరణం వచ్చిన ప్రాణాలు అనంత వాయువులో లీనమై వెంటనే కొత్త సంసారం వెంటబడి వాసన అంటే ఆశ, ఆకాంక్ష, వాసన సంత జరుగుతుందని, దీన్ని ఆపాలని సాధు సత్పురుషులు సదా సావధానులుగా ఉంటారు. బాబా మనసులోనూ ఈ ఆలోచన వచ్చింది. లోకంలో ప్రసిద్ధమైన ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. మరణ సమయంలో సావధానతనే తాను ఉంచుకోవాలి. అందరిని దూరంగా పంపించి ఏకాంతంలో ధ్యానం చేయవలసిన దేవుణ్ణి లేదా గురువు రూపాన్ని మనసుని గందరగోళంలో చిక్కనీయకుండా చిత్తం ఎదుటికి తీసుకురావాలంటే మొదట ఆ మనసును శాంతింపజేయాలి. అంతే మతిహి సాగతి. మరణ సమయంలో ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మరుజన్మ లభిస్తుంది. ఈ సుప్రసిద్ధ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. కనుక భగవద్భక్తులు దీన్ని స్వయంగా ఆచరణలోకి తెస్తారు. లోక వ్యవహారాలను పాటించడమే వీరి పద్ధతి. గీత 8వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇదే చెప్పారు. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేభరం యః ప్రయాత సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేభరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్ని పొందుతారు. ఇందులో సంశయం లేదు. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను అంటే మానసిక స్థితులను గుర్తు చేసుకుంటూ దేహాన్ని వదిలేస్తారో వారు ఆ మనస్థితిలోనే లీనమవటం వల్ల దాన్నే పొందుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పద్నాలుగు రోజులు మిగులున్నాయి. బాబా నిర్ణయించిన కాలం దగ్గర పడింది కనుక బాబా వజయ్ అనే ఇంటి పేరు గల ఒక భక్తుడితో రామాయణం చదివించారు. వజయ్ మసీదులో కూర్చొని గ్రంథపారాయణ మొదలుపెట్టాడు. బాబా దాన్ని వినసాగారు. అలా 8 రోజులు గడిచిపోయాయి. తర్వాత బాబా పారాయణను ఆపకుండా చదువు అన్నారు. అప్పుడు వజయ్ దాన్ని రాత్రింబవళ్ళు 3 రోజుల పాటు చదివాడు. ఈ ప్రకారంగా 11 రోజులు వజయ్ పారాయణం చదివాడు. తర్వాత అశక్తి వల్ల అతను అలసిపోయాడు. చదివి చదివి విసిగిపోయాడు. అలా ఇంకా 3 రోజులు గడిచాయి. తర్వాత బాబా ఏం చేశారు? గ్రంథపారాయణ సమాప్తి చేయించారు. వజయ్ను అక్కడి నుంచి పంపేశారు. తాము ప్రశాంతంగా ఉండిపోయారు. బాబా వజయ్ని ఎందుకు పంపేశారో చెప్పండి అని శ్రోతలు అనవచ్చు. నాకు తోచినట్లు మీకు తెలియచెప్తాను. శ్రద్ధగా వినండి. దేహావసాన సమీపించినప్పుడు సాధు సత్పురుషులు మహాత్ములు గ్రంథపారాయణం చేయిస్తారు. సావధానంగా వింటారు. శుక్లాచార్యుడు 7 రోజులు శ్రీమద్ భాగవత పురాణం చదివాడు. దాన్ని విని పరీక్షణ్ మహారాజు తృప్తి చెందాడు. సుఖంగా మరణించాడు. భగవంతుని లీలలు వింటున్నప్పుడు, భగవంతుని మూర్తి కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు మరణించిన వారే తమ శ్రేయస్సుకు చేకూర్చుకుంటారు అని జనులు మనసుల్లోని ఆలోచన. కానీ సత్పురుషులు స్వయంగా దాన్ని ఆచరణలో చేకూర్చుకుంటారు అని ఆచరణలో పెడతారు. సామాజిక వ్యవస్థను రక్షించే మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. అసలు అందుకే వారు అవతరిస్తారు. పంచమహాభూతాలతో బంధింపబడ్డ శరీరం గురించిన విచారం ఉండని వారికి శరీరాన్ని వదిలేటప్పుడు సుఖ సుఖశోకాల శోభ ఉండదు.
వారి దృష్టి అనైసర్గిక లేదా మూల ప్రకృతిని అనుసరించినట్లు ఉంటుంది. సరే, ఇక్కడ శ్రోతలకు సందేహం కలుగుతుంది. బ్రహ్మానందంలో సుఖించేవారు మాయామోహాలను కౌకులించుకుంటారా? ఇలా చెప్పటం అంత సులభమా? ఆత్మస్వరూపంలో జాగృతమై ఉండి అల్లా మాలిక్కే లక్ష్యంగా పెట్టుకున్న వారికి భక్తుల దగ్గర ఉండటం అభ్యంతరకరం ఎలా అవుతుంది? వారికి ఈ సంసారం ముగిసిపోతుంది. పరమార్థం కూడా అక్కడే ఆగిపోతుంది. అన్యత్వము సమూలకంగా నశించిపోయి ఉంటుంది. వారు స్వయంగా స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ఇదంతా అక్షరాల నిజము. ఇందులో అణుమాత్రమైన అసత్యం లేదు. కానీ సత్పురుషుల లోకంలో ఆదర్శం నెలకొల్పడానికి తమ అవతార కార్యము నెరవేర్చి కృతాకృతులవుతారు. మహాత్ములకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే 6 రకాల భావ వికారాలు ఉండవు. వాళ్ళు నిరంతరము అవ్యక్త స్థితిలోనే ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికే ప్రకటమవుతారు. వారికి మరణం ఎక్కడిది? దేహాలు ఇంద్రియాలతో సంయోగం చెందటమే జన్మించటము. దేహంతో ఇంద్రియాల వియోగమే మరణించటము. సంసారంలో చిక్కుకోవటం లేదా దాని నుంచి విడిపడటం అనే వాటి పేరే జనన మరణాలు. జన్మ వెనుక మరణం అంటిపెట్టుకొని ఉంటుంది. ఒకదాని నుంచి మరొకటి వేరుగా ఉండవు. మరణము జీవుడి స్వాభావిక స్థితి. జీవించటం అస్వాభావిక స్థితి. మరణాన్ని చంపి ఉండేవారు కాలుడి తలపై కాలు పెట్టేవారికి ఆయు పరిమితితో ఏం పని? వారు తమ ఇచ్ఛానుసారం అవతరిస్తారు. భక్తులకు శ్రేయస్సు కలిగించాలనే త్రివ ఇచ్చతో అనేక రకాలుగా అవతరించేవారు జనన మరణాలతో బంధింపబడతారా? ఈ 2 ఆలోచనలు మిథ్య. దేహం పతనానికన్నా ముందే దేహాన్ని బూడిద చేసిన వారికి మరణం భయమేమిటి? వారికి ముందు మరణం బూడిదే. మరణం దేహానికి మూల స్వాభావిక స్థితి. జీవించటం దేహం యొక్క మార్పు చెందే స్థితి, అంటే మానసిక స్థిరత్వాన్ని చెరిపేసే స్థితి అని విచారశీలురైన వారు భావిస్తారు. సాయి సమర్థులు పరమానంద భరితులుగా ఉండేవారు. ఆయనకి దేహం ఉత్పన్నమవటం తెలియదు, లేదా దేహం యొక్క అస్తిత్వం గురించి తెలియదు. వారికి దేహానికి మరణం అనేది ఎక్కడా? సాయి మహారాజు పూర్ణ పరబ్రహ్మ. ఆయనకి జనన మరణాలు ఎక్కడా? బ్రహ్మయే సత్యం అనిపిస్తూ మిగిలిన జగత్తు మిథ్య అనిపించే వారికి దేహస్పృహ అనేది ఎక్కడా? వారికి ప్రాణాధారణ చేయటం లేదా వదిలేయటం, అలాగే ఎవరి దృష్టిలోనూ పడకుండా పరిభ్రమించటం, ఇవన్నీ భక్తులను ఉద్ధరించడానికి యోగ సామర్థ్యంతో చేసే లీలలే. సూర్యుడికి గ్రహణం పట్టింది, అందుకే అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు అని లోకులంటారు. కానీ ఇది కేవలం దృష్టి దోషమే. అలాగే మహాత్ముల మరణం కూడా. మహాత్ములకి దేహము బాధాకరం అనిపిస్తుంది. మానసిక శారీరక దుఃఖాలతో వారికేం పని? అదృష్టపాశ్చాత్తు ఏదైనా ఆది వ్యాధులు వచ్చినా అవి వారికి అంటవు. భక్తుల పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం వల్ల అవతరించి అవ్యక్తావస్థలో భక్తితో సంపన్నులైన ఆయన భక్తులకి సాయం చేయటానికే ప్రకటమై వెంటనే షిరిడీలో కనిపించారు. ఇప్పుడు భక్తుల కోసం వచ్చిన పని అయిపోయిందనటానికే వారు దేహాన్ని విసర్జించారు. కానీ ఈ మాటలను ఎవరు నమ్ముతారు? యోగులకు ఈ జగత్తు నుంచి వెళ్ళటం, మళ్ళీ జన్మించటం ఉంటుందా? ఇచ్ఛానుసారణంతో సాయి సమర్థులు తమ దేహాన్ని యోగాగ్నిలో దగ్ధం చేశారు. స్వయంగా అవ్యక్తుల్లో లీనమైనారు. భక్తుల హృదయాల్లో కూర్చున్నారు. ఎవరి కేవలం నామస్మరణంతో మరణం అనే మాటే మిగలదో వారికి మరణావస్థ అనేది ఎక్కడ? వారు
పూర్వంలా తమ అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితికి అతీతంగా వెళ్ళి బాబా అవ్యక్తంలో కరిగిపోయారు. కానీ అక్కడ స్వస్వరూపంలో స్థితులై భక్తులను ఆయన సదా మేల్కొల్పుతారు. చైతన్యంతో తొణికిసలాడుతూ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయిన ఆయన ఆ దేహం మరణించిందని అనొచ్చా? మనసుకి ఈ మాట నచ్చదు. కనుక అనాది అనంతులైన సాయి విశ్వ ప్రళయ కాలంలో కూడా జీవించి ఉంటారు. జనన మరణ సంఘటనలో ఎన్నటికీ పడరు. జ్ఞానేశ్వర్ మహారాజు మరణించారా? 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శనమిచ్చారు. ఏక్నాథ్ మహారాజ్ కలిసి వచ్చి జగత్కి మరింత ఉపకారం చేశారు. అలా కృపావంతులైన ఏక్నాథ్ మహారాజు పైఠాన్లోను, తుకారా మహారాజు దేహంలోను, నరసింహ సరస్వతి గాణగాపురంలోను, సమర్థ రామదాసు పల్లిలోను, అక్కల్కోట్ మహారాజు అక్కల్కోట్లోను, మాణిక్య ప్రభువు హుమ్నాబాద్లోను ప్రసిద్ధి చెందారు. అలాగే ఈ సాయి షిరిడిలో ప్రసిద్ధి చెందారు. మన మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి మనకి ఈ రోజు కూడా అనుభవం కలుగుతుంది. ఎవరికి అలా అనుభవంతో సిద్ధించిన ప్రభావం ఉంటుందో ఆయనకి మరణం ఎలా ఉంటుంది? భక్తుల కార్యాల్లో సాయం చేసే సాయి షిరిడిలో తమ దేహాన్ని ఉంచేశారు. కానీ ఆయన జగత్తులోని సమస్త స్థావర స్థావరజగమ్మ వస్తువుల్లో స్వస్వరూపంలో నిండి ఉన్నారు. మనసుకి సంకల్పం కలిగినప్పుడు అవతారం ధరించగల సమర్థులైన సత్పురుషులు స్వభావిత శ్రీ గర్భాశయం లేకుండానే ప్రకటమవుతారు. మూర్తి భవించిన బ్రహ్మస్వరూపులైన అలాంటి మున్యాత్తులు పరోపకారం చేయటానికే ఆ పనిపై అవతరిస్తారు. అవతరించే వారికి జనన మరణాలనేవి ఎన్నటికీ రావు. తమ కార్యం నెరవేర్చుకోవటానికే వారు అవ్యక్తంలో సమరసమై ఉంటారు. దేహం అందరిలాగానే 3.5 మూరల అంటే 5.5 అడుగుల పొడవుంటుంది. బాబా దానికే పరిమితమై ఉంటారా? ఆయనకి విశిష్టమైన రంగు రూపాలను ఆపాదించడం యోగ్యం కాదు. అణిమ, గరిమ వగైరా 8 రకాల సిద్ధులు ప్రాప్తించిన వారి ఐశ్వర్యము అవతారాన్ని ధరించి ఆమెపై రావటంతోనూ రాకపోవటంతోనూ ఎక్కువ తక్కువలు కాదు. అయితే అది వారికి శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండే ఐ- ఐశ్వర్యమేనన్న ఖ్యాతి ఆయనకుంది. అలాంటి గొప్ప మహాత్ములు ప్రకటమవటంలోని ఉద్దేశం లోక కళ్యాణమే. ప్రకటమైన తర్వాత కనిపించటం, అదృశ్యమవటం ఇవి సహజంగా కలుగుతుంటాయి. సత్పురుషుల లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తత్పరులై ఉంటారు. ఎందుకంటే వారికి జననం గురించి మరణం గురించి మిథ్యా జ్ఞానం ఉండదు. సర్వల ఆత్మల ఐక్యత, స్వస్థితి ఈ విషయాల్లోనూ స్వప్నంలోని సుఖ సంపన్నులై ఉంటారు. అలా ఉంటుంది వారి పరిస్థితి. లేకపోతే జ్ఞానానికి నిధి అయి నిరంతరము ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారికి దేహాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవటము, మరణించటము ఒకేలాగా ఉంటాయి. సరే, బాబా దేహం ఒరిగిపోయింది. దుఃఖమనే అగ్నిపర్వతం బద్దలైంది. షిరిడీలో అహంకారాలు మిన్నుముట్టాయి. అదే పనిగా పెడబొబ్బలు చెలరేగాయి. బాబా నిర్వాణ వార్తను వింటున్నప్పుడు ఆ సమాచారాన్ని విన్న వారి హృదయాలను అది బాణంలాగా చీల్చివేసింది. నిత్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. అంతా అస్తవ్యస్తమైపోయింది. అలా వ్యాపించిన అమంగళకరమైన ఆ వార్త అందరికీ ఆశా నిపాతంలా అయింది. ఆలోచన పరులు స్తబ్దంగా అయిపోయారు. ఇతరులు గుండెలు బద్దలయ్యేలా ఆక్రోశించారు. ప్రేమాదరేకంతో కంఠము పూడుకుపోయింది. కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు వెల్లువలై ప్రవహించాయి. వారు శివ శివ హరే అనుకున్నారు. ఇంటింటా గందరగోళం చెలరేగి ఒకేలా గొడవగా అయిపోయింది. గుండెలు బాదుకుంటూ లోకులు పరుగులు పెట్టారు. మహారాజు దేహావసానం గ్రామస్తులకు ప్రాణ సంకటమైంది. వారెలా అనుకున్నారు, దేవా, ఎంత భయంకర సందర్భం ఇది! హృదయము బద్దలవుతుంది. ఒక్క ఉదుటిన లేచి అందరూ పరుగులు పెట్టారు. మసీదు, సభామండపం కిటకిటలాడిపోయాయి. అక్కడ పరిస్థితికి హృదయము తునాతునకలైంది. దుఃఖంతో కంఠము రుద్ధమైపోయింది. షిరిడీ వైభవము ముగిసింది. సమస్త సుఖ సౌభాగ్యాలుగా హరించిపోయాయి. అందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయి అందరి ధైర్యము సడలిపోయింది.
సప్తపురిలో ఒకటిగా పరిగణించే దాన్ని బాబా ద్వారకామాయి అని సదా నిశ్చయంతో అంటుండేవారు. ఆ మసీదు గొప్పతనాన్ని ఏం చెప్పగలము? నిర్వాణం కాని అంటే ఈ జగతిని వదిలి వెళ్ళటం, నిర్వాణము పూర్ణ శాశ్వతమైన శాంతి లేదా విశ్రాంతి. కానీ నిధనము కాని ద్వారక సాయుధ్య ముక్తి స్థానము. ఈశ్వరుడి సతత ధ్యానం ఉండేవారికి అక్కడ స్థానం లభిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. ఆ గురు మహారాజు సాయిరాజు భక్తుల పట్ల కారుణ్య రసధారలొలికించే తల్లి తండ్రి, భక్తులకు విశ్రాంతి స్థానం. ఆయన నిరంతర స్మృతి పదంలో మెదులుతున్నారు. బాబా లేని షిరిడి పాడుబడింది, దిక్కులన్నీ శూన్యమై ఉదాసీనంగా అయ్యి బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. ప్రాణం పోయాక శరీరానికి వచ్చే ప్రేతకలే ఇప్పుడు షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోయాక అందులో ఉండే చేపలు తల్లడిల్లినట్లు అలాగే షిరిడీ వాసులు కళాహీనంగా ఉద్విగ్నంగా అయ్యారు. సూర్యోదయంతో ప్రఫుల్లమయ్యే కమలాల్లేని సరోవరంలా, పుత్రుడు లేని ఇల్లులా, దీపం లేని మందిరంలా మసీదు పరిసరాలు శూన్యమైనాయి. ఇంటి యజమాని లేని ఇల్లు, రాజ్యం లేని రాజ్యము, ద్రవ్యం లేని బీరువాల, బాబా లేని షిరిడి అరణ్యమే అయ్యింది. పసిపిల్లలకి తల్లిపైన, చాతక పక్షికి మేఘజలం పైన ప్రేమ ఉంటుంది. అలాగే షిరిడి వాసులకి భక్తులకి గంభీరంగా ప్రవహించే నిండు గోదావరి లాంటి అఖండ ప్రేమ ఉండేది బాబాపై. ఇప్పుడు షిరిడి కళ విహీనంగా, చనిపోయాక మిగిలే ప్రేతాత్మలా హీనంగా దీనంగా అయ్యింది. నీరు లేని చేపల్లా జనులు తల్లడిల్లిపోయారు. భక్త వదిలేసిన భార్యకి, తల్లిని వదిలేసిన పాలు త్రాగే చిన్నారి పసిపాపకి, ఆవు నుంచి తప్పిపోయిన దూడకి ఎలాంటి స్థితి కలుగుతుందో అలా అయ్యింది షిరిడీలోని చిన్న పెద్దల స్థితి. షిరిడీ వాస్తువులందరికీ అనివార్యంగా అఖండ దుఃఖ అవస్థ కలిగింది. వారు వీధుల్లో చెల్లాచెదురుగా అన్ని వైపులా పరిగెడుతూ అల్లకల్లోలమయ్యారు. సాయి వల్లనే షిరిడీ పవిత్రమైంది. సాయి వల్లే షిరిడీలో చరిత్ర సృష్టించబడింది. సాయి వల్లే షిరిడీ మహాపుణ్యక్షేత్రం అయ్యింది. సాయిబాబా సర్వులకి రస రమ్య రాగ మధురిమలు పంచే ఆశ్రయ స్థానమయ్యాయి. రస రమ్య రాగ మధురిమలు పంచే ఆశ్రయ స్థానమయ్యారు. ఆ దుఃఖ దావనాలాన్ని తట్టుకోలేక కొందరు గుండెలు బద్దలయ్యేలా గట్టిగా విలపించారు. కొందరు అక్కడ కింద పడి దొర్లారు. కొందరు స్పృహ తప్పారు. ఈ ప్రకారంగా జనులు అఖండ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కనుల కొనల నుంచి దుఃఖ అశ్రువులు వెల్లువై ధారగా కారుతూ ఉండగా స్త్రీ పురుషులు ఉద్విగ్నులై అన్నపానాలు మానేసి దైన్యంగా అయ్యారు. బాబా స్థితి చూసిన గ్రామస్తుల దుఃఖానికి అవధులు లేకుండా పోయింది. ఆబాల వృద్ధుల భక్తుల మనసుల్లో అత్యంత అశాంతి చెలరేగింది. ఎక్కడ వినడానికి అనురాగ రమ్య రసభరితమైన అమృత తత్వపు కథ ఉంటుందో, ఎక్కడ ప్రతిరోజు అనేక రకాల ఆనంద లహరి అనుభవానికి వస్తుందో, ఎక్కడ తొందరగా పోవాలంటే దారే దొరికేది కాదో, ఆ మసీదు ఇప్పుడు పాడుబడిపోయి కళా విహీనంగా కనిపించసాగింది. షిరిడి నిత్యము భక్తులతో నిండిపోయి అందరితో కలకల్లాడుతూ ఉండడానికి మూల కారణం బాబానే. కనుక ఆయన వెళ్ళిపోవడంతో గ్రామస్తుల మనసుల్లో కలవర ప్రభంజనం చెలరేగింది. ఆనంద మహోత్సర అంబరమయ మారుతానికి మూలమైన మూర్తీభవించిన ఆనంద మంజు ఘోషే అయిన సాయినాథ, మీరు భక్తుల కార్యాలు నెరవేర్చడానికి దేహధారణ చేశారు. తమ సంకల్పం నెరవేరాక ఈ షిరిడీలో మీరు దేహాన్ని త్యజించారు.
మనసులో మళ్ళా గుల్లలు పడే మాకు మీరు అహోరాత్రులు అలసత్వం లేకుండా అపార కారుణ్యంతో అమలిన ఆప్యాయత అనురాగాలతో హితోపదేశం చేస్తూ ఉండేవారు. కానీ బోర్లించిన కుండ మీద పోసిన నీరులా మీ ఉపదేశం పైనుంచి పైనే పోయింది. అక్కడ ఒక్క బొట్టు కూడా నిలవలేదు. మీరు ఎవరినన్నా నొప్పిస్తే వెంటనే అది నాకు గుచ్చుకుంటుంది అని మీరు పదే పదే చెప్పేవారు. కానీ అది మాకు అంగీకారం కాలేదు. అలా మీ పట్ల మేము ఎంత అపరాధం చేశామో ఎవరు మీ హితోక్తులను పట్టించుకోలేదు. ఆ ఆజ్ఞా భంగానికి ప్రాయశ్చిత్తాన్ని మీరిలా చేశారా బాబా? వీరందరి పాపాలు పండాయా? ఇక ఇప్పుడు పశ్చాత్తాపపడి మాత్రం ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు మా భోక్తృత్వాన్ని మేము అనుభవించాలి. దానివల్లే మాపై విసుగుతో అడ్డుగా తెరవేశారా? కాలుడు మా మీద అకస్మాత్తుగా చావుదెబ్బ కొట్టాడు. మీరు తల బాదుకొని చెప్పినప్పటికీ వినని మా నిర్లక్ష్యాన్ని చూసి మీ మనసుకి ఏహ్యత కలిగి మీరు మాపై అలిగారు. వాసంత సమీరం లాంటి మునుపటి మీ ప్రేమనంతా మర్చిపోయారా? ఈ రోజుతో రుణానుబంధం తీరిపోయిందా? లేక ప్రేమ బీడుపడిందా? మీరంతా హఠాత్తుగా పోతారని ఒకవేళ ముందే తెలిస్తే బాగుండుందేమో. జనులు మొదటే జాగ్రత్త పడి ఉండేవారేమో. మేమంతా సోమరితనం కౌగిట్లో మత్తీలి ఉన్నాం. హాయిగా నిద్రపోయాం. చివరికిలా మోసపోయాం. మేము బ్రతికి ఉన్నా చచ్చినా ఒకటే. మేము గురుద్రోహులం అయ్యాం. సమయానికి ఏమీ చేయలేకపోయాం. హాయిగా కూర్చోమంటే అది కూడా చేయలేకపోయాం. ఎంతో దూరం నుంచి సిడి వచ్చి అనవసరంగా అక్కడ కూడా పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చునే వాళ్ళం. తీర్థక్షేత్రానికి వచ్చామని మర్చిపోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వాళ్ళం. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు అంటూ భక్తులు నానా రకాలుగా ఉంటారు. కానీ సాయిబాబా వారందరినీ ఆత్మస్వరూపులుగా ఒకేలాగా చూసేవారు. ఎక్కువ తక్కువలని తేడా చూపించడం ఆయనకి తెలియదు. జగత్తులో భగవంతుడు తప్ప మరో పదార్థమే కనిపించని వారికి వారి దృష్టి అలా ఉండడం వల్ల తమని కూడా వాళ్ళు వేరుగా భావించరు. భక్తుడే ఈశ్వరుడు, గురువు కూడా ఈశ్వరుడి నుంచి వేరు కాదు. కానీ భక్తుడు, గురువు ఇద్దరు కూడా తమ తమ స్వరూపాలను విస్మరించడం వల్ల పరస్పర భేదాలు ఉత్పన్నమవుతాయి. వస్తుతః మనం ఈశ్వరులమే. కానీ పారమార్థిక రూపురేఖలను విస్మరించడం అనే లక్ష్యం వల్లే ఈ భేదాలు ఉత్పన్నమవుతాయి. ఇదే అధఃపతనం. సార్వభౌమ చక్రవర్తికి తాను భిక్ష కోసం ఇల్లిల్లు తిరిగినట్లు కల వస్తుంది. కానీ మేల్కొన్న తర్వాత తాను తన మూల స్థితిలోనే ఉన్నట్లు అతను తెలుసుకుంటాడు. మేల్కొన్నప్పుడు ఏ పనిలో లీనమై ఉంటామో అదే స్వప్నంలో ఆగిపోతుంది. తన సొంత అనుభవంతో వచ్చే నిజమైన జాగృతి అంటేనే పూర్ణ అద్వైతంలో లీనమవడం. వాళ్ళు జ్ఞానులైనా అజ్ఞానులైనా తనని ఆశ్రయించిన వారి అందరిపై బాబా ప్రేమ చంద్రికల కుంభ వృష్టి కురుస్తూ ఉండేది. ఆయన వారిని తమ ప్రాణం కన్నా ఎక్కువగా భావించేవారు. అక్కడ కొంచెం కూడా భేదం ఉండేది కాదు. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడేనని అనుభవం కలిగినప్పటికీ వాళ్ళ ముద్దు ముచ్చట్లు తీర్చడం వల్ల ఆ భక్తులంతా వివశత్వంతో బలైపోయారు. కొందరికి ఆయన ధన సంపత్తి ఇచ్చారు. కొందరికి సాంసారిక సుఖాన్ని, సంతతిని ఇచ్చారు. దానివల్ల వారెంతో మోహంలో పడిపోయి జ్ఞానప్రాప్తిని పోగొట్టుకున్నారు. బాబా ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసి నవ్వితే దాన్ని ఇతరుల మీద చూపించలేదని, తమ మీదే బాబాకి అలౌకిక ప్రేమ అని వాళ్ళ దేహంలో అహంకారం వచ్చేది. అదే ఎవరి మీదనైనా బాబా కోపంతో మాట్లాడితే వాళ్ళు ఇలా అనేవాళ్ళు, వాళ్ళంటే ఈయనకి ఇష్టం లేదు, మా పట్లే ఆయనకి ఆదరం ఉంది, ఇతరులను ఆయన గౌరవించరు. అలా మాలో మేము పోటీలు పడుతూ ఉంటే బాబాకి ఆ భావం స్వప్నంలో కూడా ఉండేది కాదు. మేము అనవసరంగా మా హితాన్ని పోగొట్టుకున్నాం, కర్తవ్యాన్ని కూడా విస్మరించాం. అదృష్టవశాత్తు పరబ్రహ్మ సగుణమూర్తిగా మన ప్రక్కనే ఉండగా నిజమైన కర్తవ్యాన్ని మర్చిపోయి పరిహాసాలనే ఇష్టపడ్డాం. షిరిడీకి రాగానే బాబా దర్శనం చేసుకునే వాళ్ళం, పూలు పళ్ళు సమర్పించే వాళ్ళం. కానీ దక్షిణ అడగగానే వెనుకంజ వేసే వాళ్ళం, అక్కడ ఉండే వాళ్ళం కాదు. అలాంటి గతి పట్టింది మాకు. మా హితాన్ని గురించి చెప్తున్నప్పుడు
క్షుద్ర దృష్టి చూసి నిజంగానే మీకెంతో కష్టం కలిగి నిజధామానికి వెళ్ళిపోయారా బాబా? ఇప్పుడు స్వానందంలో నిమగ్నమైన మీ ఆ స్థితి మళ్ళీ మా కళ్ళకు కనిపిస్తుందా? ఆనందమయ మూర్తి వెళ్ళిపోయింది కాదు, పోగొట్టుకున్నాం. ఇక జన్మ జన్మ అంతరాలలో కూడా ఆయన్ని చూడలేం. అయ్యయ్యో, మనదెంత ఘోర కర్మ! మన చేతులారా మనం సాయి శకుణ్ణి పోగొట్టుకున్నాం. ఏ కారణం లేకుండానే అలాంటి కారుణ్యమూర్తిని మనం పరాయివాడిగా చేసుకున్నాం. ఎవరిని బాధించకూడదు, అది మంచిది కాదు. దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అనే బాబా మాటలను మనం గుర్తుపెట్టుకోకుండా యథేచ్ఛగా దెబ్బలాడుకుంటున్నాం. భక్తులకు అభక్తులకు బాధలు కలిగిస్తూ మనం సాయినాథుని పోగొట్టుకున్నాం. ఆయన ఉపదేశించిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. దానికి ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. 8 సంవత్సరాల పిల్లవాడినై ఈ జగత్తులో నేను తర్వాత ప్రకటమవుతానని మహారాజు భక్తులతో చెప్పారు. చూడండి, మూల గ్రంథంలోని ఉపోద్ఘాతం అందులో 2వ పేజీలో క్రీస్తుశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ ఇలా అంటారు. ఈ రచయితతో మహారాజు స్వయంగా ఒకసారి ఇలా అన్నారు: ఇప్పుడు నేను పోతున్నాను, తర్వాత 8 ఏళ్ల వాడిగా వస్తాను. ఇక్కడ పాఠకులు 8 సంవత్సరాల వాడినై అన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి 8 సంవత్సరాల పిల్లవాడిగా ప్రకటమై అన్న స్పష్ట అర్థం వస్తుంది. ఇవి మహాత్ముల మాటలు. ఎవరు వీటిని వ్యర్థమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీ విష్ణువు అదే పని చేశారు. దేవకీమాత ముందు బందీఖానాలో 8 సంవత్సరాల వయసులో అందమైన తేజోమయమైన రూపంతో శస్త్రధారణ చేసిన 4 చేతుల కృష్ణుని మూర్తి ప్రకటమైంది. దానికి కారణం అతనిలో పాప భారాన్ని తొలగించడానికైతే ఇక్కడ దీన భక్తులను ఉద్ధరించడమే ఉద్దేశం. ఇప్పుడు మనం మనసులో సందేహం పెట్టుకోవడం ఎందుకు? మహాత్ముల కుశలతను మనం తెలుసుకోలేం. ఇది ఒక జన్మకు సంబంధించిన విషయం కాదు, మునుపటి 72 జన్మల రుణానుబంధం అని బాబా తాము భక్తులతో కథలు చెప్పేటప్పుడు చెప్పారు. అలా సుమధుర సోయగాలు వెదజల్లే తమ ప్రేమతో మోసగించి మహారాజు ప్రవాసానికి వెళ్ళిపోయారు. అనుకున్న ఆయన తిరిగి వస్తారు అని భక్తుల మనసులో పూర్తిగా విశ్వాసం ఉంది. ఎంతమందికో ఆయన ప్రత్యక్షంగా దర్శనమిస్తారు, ఎందరికో స్వప్నంలో అనుభవాలు ఇస్తారు, అనేకులకు రహస్యంగా లీలలు చూపిస్తారు. ఆ భక్తులకు ఆయన గుప్తంగా ఉంటారు, కానీ భావిక భక్తులకు ఆయన వాళ్ళున్న చోటనే కనిపిస్తారు. వారి వారి మనసుల్లో ఉన్న భావన బట్టే వారికి అనుభవాలు కలుగుతాయి. చావడిలో ఆయన గుప్త రూపంతో, మసీదులో పరబ్రహ్మ రూపంతో, సమాధి మందిరంలో సమాధి తీసుకున్న రూపంతో, సర్వత్రా సుఖరూపంతో ఉంటారు. కనుక భక్తులు ఇప్పుడు సాయి సమర్థులకు ఈ జగత్తులో ఉండడానికి ఏ అడ్డు లేదని నిశ్చయం చేసుకోవాలి. ఆయన అక్షయంగా అఖండంగా ఇక్కడ ఉంటుంటారు. దేవుడు తన నిజధామానికి పోతాడు, కానీ మహాత్ములకి ఇక్కడే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. వారికి రాకపోకలు తెలియవు. వారు ఇక్కడే ఆనంద సుధా స్రవంతుల్లో ఐక్య రూపంలో ఉంటారు. కనుక చిన్న పెద్దలు అందరికీ నమ్రత పూర్వకంగా నమస్కరించి విన్నపం చేస్తున్నాను. దీన్ని ఉత్సాహంగా వినండి. ఉత్తమ కీర్తి ఉన్న వారి సాంగత్యం కలుగుగాక. గురు చరణాల విందంలో నిష్కామ ప్రీతి కలుగుగాక. గురు గుణాలను వర్ణించడంలో ఆసక్తి, నిర్మల భక్తి ఉత్పన్నమవుగాక. గురు పాదాల్లో చెక్కు చెదరని అఖండ భక్తి కలుగుగాక. స్నేహానుబంధాన్ని దూరం చేయక భక్తులు అహోరాత్రులు సుఖ సంపన్నులుగా ఉందురుగాక. సరే, తరువాత సాయిబాబా దేహానికి యోగ్యంగా ఉత్తర క్రియలు ఎలా చేయాలా అన్న ఆలోచన బాబా శిష్యులకి గ్రామస్తులందరికీ వచ్చింది. శ్రీమన్ బాబు సాహెబ్ బూటి గొప్ప భావిక భక్తుడు. రాబోయే కాలానికి స్మారక చిహ్నంగా అతను అతి పెద్ద భవనాన్ని శాశ్వతంగా నిర్మించాడు. ఆ శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంలో 36 గంటలు తర్జనా భర్జనలు జరిగాక జరగవలసింది జరిగింది. ఒకరు ఇలా అన్నారు: ఈ ప్రేతాన్ని హిందువులు స్పృశించకూడదు, దీన్ని సమారంభ పూర్వకంగా ముస్లింల శ్మశానానికి తీసుకెళ్దాం.
మరొకరు ఈ ప్రేతాన్ని బహిరంగ స్థలంలో పెట్టి అక్కడ ఓ అందమైన సమాధిని కట్టాలి, అందులో దీన్ని శాశ్వతంగా పెట్టాలి అన్నారు. కుశాల్ చంద్ మార్వాడి, అమీర్ షక్కర్ల ఆలోచన కూడా అదే. కానీ ఈ శరీరం వాడాలో ఒరగని అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ గొప్ప నిశ్చయము, కార్య దక్షత కలవాడు. అతను కూడా ఒక గ్రామాధికారి, బాబాకి మంచి భక్తుడు. అతని గ్రామస్తులతో మీ ఆలోచన ఏదైనా కానివ్వండి, మాకది అసలు సమ్మతం కాదు. బాబాని వాడాకి బయట వేరే చోట క్షణం కూడా ఉంచకూడదు అన్నాడు. హిందువులు తమ ధర్మాన్ని అనుసరించి, ముస్లింలు తమ మతానుసారము ఆలోచించసాగారు. ఏది యోగ్యమో ఏది కాదో అన్న దాని గురించిన చర్చ రాత్రంతా జరుగుతూనే ఉంది. ఇటువైపు లక్ష్మణ్ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున బాబా అతని చేయి పట్టుకొని ఇలా అన్నారు, లే వెంటనే పద, ఈరోజు బాబు సాహెబ్ జోగ్ రావటం లేదు, నేను మరణించాను అనుకుంటున్నాడు అతను. పూజతో పాటు నీవు నా కాకడ హారతి ఇవ్వు. ఇది విని వెంటనే ఎప్పటిలాగే పూజా సామాగ్రి తీసుకుని లక్ష్మణ్ మామ సరిగ్గా సమయానికి మసీదుకి వచ్చాడు. పూజ చేయడానికి సిద్ధమయ్యాడు. అతను షిరిడీలో గ్రామస్తులకు జ్యోతిష్యము చెప్తాడు. అతను పంచాంగం చదివి ముహూర్తాలు పెట్టే పండితుడు. మాధవరావుకి అతను స్వయాన మేనమామ. ప్రతిరోజు ప్రాతకాలంలో అతను బాబాకి పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. తెల్లవారుజామునే స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి అతను బాబా దర్శనం చేసుకునేవాడు. ఆయన పాదాలు కడిగి గంధ అక్షంతలు వేసి పూలు తాంబూలము తులసి అర్పించి ధూప దీప నీరాంజన నైవేద్యాలు సమర్పించి దక్షిణ ఇచ్చేవాడు. ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకున్న తర్వాత అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి అప్పుడు అతను వెళ్ళిపోయేవాడు. అక్కడి నుంచి తర్వాత అతను గణపతి, శని, శివుడు, అంజనీపుత్రుడైన మారుతీలను పూజించేవాడు. ఈ ప్రకారంగా గ్రామంలోని దేవతలందరినీ జోషిబువ పూజించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కనుక ఆ బాబా ప్రేతాన్ని కూడా అతను ఉప్పొంగే ప్రేమభావంతో పూజించాడు. మామ అసలే నిష్ఠాగరిష్ఠుడు. అందులోనూ అతనికి సాక్షాత్ కలొచ్చింది కనుక చేతిలో కాకడహారతి తీసుకుని అతను వచ్చాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన మొహం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి బాబాని ప్రేమపూర్వకంగా దర్శనం చేసుకున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కడిగి శుద్ధాచమనీయం ఇచ్చి యథావిధిగా పూజను పూర్తి చేశాడు. మౌలవి మొదలైన ముస్లింలు ఆయన్ని స్పృశించవద్దని చెప్పినా కానీ మామ వారి మాట వినలేదు. బాబాకి గంధం పూశాడు. పూజను పూర్తి చేశాడు. కళేబరమే అయినా అది సాయి సమర్థులది, తమ ఆరాధ్య దైవానిది. అది హిందువుదా లేక ముస్లిందా అన్న ఆలోచన మామకి కల్లో కూడా లేదు. ఆ పూజ్య శరీరం జీవించినప్పుడు ఆ పూజ ఎంత సమారంభంతో జరిగేదో అది ఇప్పుడు ప్రేతమైందని పూజా వైభవం కేవలం ఔపచారిక కాలేదు. అందులోనూ ప్రస్తుతపు బాబా స్థితిని చూసి మామ అసలే దుఃఖంతో ఖిన్నుడై ఉన్నాడు. పునర్దర్శనం దుర్లభం అని అనుకుంటూ చివరి పూజ చేయటానికి అతనొచ్చాడు. కనుల కొలనులు నీటితో నిండిపోయాయి. మామ బాబా స్థితిని చూడలేకపోయాడు. అతని కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు స్తబ్దమైంది. సరే, మూసి ఉన్న ఆయన పిడికిలిని తెరిచి అందులో తాంబూలము దక్షిణ ఇచ్చి ఆ కళేబరాన్ని మునపటిలాగే కప్పేసి మామ వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్న హారతిని బాబు సాహెబ్ జోగ్ ఎప్పటిలాగే ఇతరులతో కలిసి చేశాడు. సరే, తరువాతి వృత్తాంతం రాబోయే అధ్యాయంలో చెప్తాను. అలా బాబా దేహానికి ఎంతో ఉత్కృష్ట ప్రదేశంలో హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రేత సంస్కార విధి చేయబడింది. బాబాతో అనేక సంవత్సరాలు సహజీవనం చేసినా ఆయన క్లిష్టమైన ఇటుక పగిలిపోయి ఆయన దేహాంతంలోని అశుభ స్థితి నది సూచించింది. సరిగ్గా ఇలాంటి సందర్భమే 32 సంవత్సరాలకు ముందు ఆయన తమ ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్ళినప్పుడు వచ్చి ఉంటే ఎలాంటి కఠిన అవస్థ ప్రాప్తించి ఉండేదో
భక్త మహల్సాపతి ఎలా అహోరాత్రులు బాబాను కాపాడాడో, అందరూ ఆశలకు నీళ్లు వదిలేసినప్పుడు బాబా ఎలా లేచారో అదంతా తరువాతి అధ్యాయంలో చెప్పబడుతుంది. అలా ఆ యోగాచార్యుడు ఆమరణ బ్రహ్మచారాన్ని ఆచరించారు. ఆయన జ్ఞానుల్లో శ్రేష్ఠులు. ఆయన ఐశ్వర్యాన్ని ఏం వర్ణించగలము? ఆయన అలాంటి గొప్ప మహాత్ములు. ఆయనకు సద్భావంతో నమస్కరిద్దాం. దీనుడైన హేమత్ పంతు ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమత్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని శ్రీ సాయినాథుల నిర్యాణం 2 అనే పేరు గల 43వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 43వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో బాబా నిర్యాణాన్ని గురించిన వర్ణన చదివితే మానవులు తమకు ఉత్తమ గతి ప్రాప్తించడం కోసం మరణ సమయంలో చేయవలసిన దాన్ని బాబా ప్రత్యక్షంగా చూపించారనిపిస్తుంది. మరణ సమయం ఆసన్నమైతే రామాయణ భాగవతాల్లాంటి గ్రంథాలు ఎవరి చేతనైనా చదివించుకొని వినాలి. అప్పుడు మానవుల లక్ష్యం సంసారం నుంచి తొలగి భగవంతుడి వైపు మరలుతుంది. పరమార్థికం పైన మోక్షం పైన మనసులో ఆలోచన కలుగుతుంది. అంతే మతిహ సాగతిహ. 2. మరణించే రోజు దగ్గర పడితే ప్రేమ బంధాలు అడ్డుగా వస్తాయని ప్రేమ ఉన్న దగ్గరి బంధువులను దూరంగా పంపేయాలి. దగ్గరున్నప్పటికీ వారితో మాట్లాడటం ఆపేయాలి. ఎందుకంటే భావన అనే ఉద్వేగం కలిగితే వాసన పెరిగి జనన మరణ చక్ర పరిభ్రమణ వచ్చి మీద పడినట్లే. మరణానికి ముందు చివరి ద్రవ్యము లేదా ధనాన్ని యోగ్యమైన వ్యక్తికి లేదా సంస్థకి దానం చేయాలి. 4. ఈ ప్రకారంగా అంత్యకాలంలో మనస్సును ఈశ్వరుని పైన లేదా గురువు పైన ఏకాగ్రం చేసి ప్రశాంత చిత్తంతో ప్రాణాన్ని వదలాలి. అలాగే నిర్యాణమైన మర్నాటి తెల్లవారుజామున బాబా దాసగునికి పండరీపురంలో, లక్ష్మణ్ మామకి షిరిడీలో స్వప్నంలో వెళ్ళి ఏదో సూచించినట్లు పైన వర్ణించబడింది. దానిపై బాబా ఏం సిద్ధం చేశారంటే, తాను దేహత్యాగం చేసినా కూడా తాను ఈ జగత్తు నుంచి పోరు. క్రైస్తవంలో ఏసుక్రీస్తు శుక్రవారం గుడ్ ఫ్రైడే సిలువ వేసిన తరువాత 3వ రోజు అంటే ఆదివారం ఈస్టర్ సండే ఉత్పన్నం అయ్యారు అని భావిస్తారు. కానీ బాబా అయితే ఈ జగత్తు నుంచి పోలే లేదు. ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ 74 సంవత్సరాలు గడిచినా అనేక మంది భక్తులకు ఆయన దర్శనమిస్తూనే ఉన్నారు. దీనికి ఒక విశేషమైన ప్రమాణం గుజరాత్కు చెందిన మహాత్ముడు మోటా మహారాజు ఇటీవల అంటే క్రీస్తు శకము 1976 సంవత్సరంలో దేహత్యాగం చేశారు. ఆయన అనుభవాన్ని చెప్తాను. మోటా మహారాజు తమ ఆత్మకథలో వ్రాశారు. క్రీస్తు శకము 1938వ సంవత్సరంలో అంటే బాబా నిర్యాణానంతరం 20 సంవత్సరాల తర్వాత కరాచీలో ఆయన మళ్ళీ ప్రకటమై మోటా మహారాజుకు జీవన్ముక్తులు కావటానికి యోగ ప్రక్రియలను నేర్పించారట. మోటా జీవించి ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు ఆయనకి మార్గదర్శకత్వం వహించారు. కానీ ఆయన అనేదేమంటే శ్రీ సాయిబాబానే తమకు సాధనలో అంతిమ స్వరూపాన్నిచ్చారని. సరే, మొత్తానికి బాబా తమ ఈ కింద చెప్పబడ్డ మాటలను నిజం చేసి చూపించారు. నా ప్రాణం పోయినా సరే నా మాటలను ప్రమాణంగా భావించండి. నా ఎముకలు సమాధి నుంచి మీకు ధైర్యాన్నిస్తాయి. నేనే కాక నా సమాధి మీతో మాట్లాడుతుంది. దాన్ని అన్యన్యంగా శరణన్న వాళ్ళతోనే అది ఉంటుంది. నేను మీ కళ్ళ ఎదుట లేనన్న చింతన మీరు పెట్టుకోకండి. మీతో అవి మీ హితాన్ని మాట్లాడుతాయి. నా ఎముకలు మీతో ముచ్చటం మీరు వింటారు. నిత్యము నేను జీవించి ఉంటానన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. నిత్యము దీన్ని అనుభవించండి. శ్రీ సాయి ఏకాదశ సూత్రాలు. ఇక చెప్పాలంటే 155వ ఓవిలో కళేబరాన్ని ఎక్కడుంచాలన్న విషయంలో 36 గంటల పాటు తర్జనభర్జనలు చేసిన తరువాత జరగవలసిందే జరిగింది అన్నారు. కానీ అందులో 36 గంటల మాట సరిగా అనిపించదు. బాబా నిర్యాణం మంగళవారం అక్టోబర్ 15వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:30 జరిగింది. దాని తరువాత 36 గంటలు చర్చ జరిగింది అని అంటే బుధవారం అక్టోబర్ 16వ తారీఖున రాత్రి 2:30 గంటలు అవ్వాలి. తర్వాత బాబా దేహం వాడలో సమాధి చేయటం 17వ తారీఖు
గురువారం జరిగి ఉండవలసింది. కానీ తెలిసిన భక్తుల విన్నపం మీద బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బుధవారం అంటే అక్టోబర్ 16వ తారీఖున సాయంకాలం బూటీవాడలో సమాధి చేశారని నిశ్చయపూర్వకంగా చెప్పబడింది. అంటే ఈ విచారణ చర్చ 24 గంటల పాటు జరిగింది. అంటే బుధవారం 16వ తారీఖు మధ్యాహ్నం 2:30 తర్వాత జరగలేదు. కనుక ఇక్కడ 36 గంటలన్న మాటకు అర్థాన్ని మరీ అక్షరాలా తీసుకోకుండా కవి చెప్పినది అతిశయోక్తి అలంకారమని భావించాలి. చర్చ చాలా గంటలు జరిగిందన్న వ్యవహారిక అర్థాన్ని తీసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఇది వారు కూడా 11వ అధ్యాయంలో 4 వాయిదాల్లో 40,000 రూపాయలు నాకు ఇస్తావా, 40 లక్షలు అడిగినా ఇస్తాను, వేలే ఏమిటి. 8వ అధ్యాయంలో ఒకే రోజులో 12 సార్లు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय. హేమాడ్ పంతు దీనికి అతిశయోక్తి అలంకారం వాడారు. ఈ విషయం గురించి, అలాగే లక్ష్మణ్ మామాకి స్వప్నం వచ్చిన రోజు గురించి, బాబా నిర్యాణ సందర్భంలోని అనేక విషయాల గురించి ఎన్నో సందేహాలు భక్తులకున్నాయి. వాటిని పోగొట్టడానికి వారికి ఆ విషయంలో ఎంతో స్పష్టమైన, మరింత సరియైన సమాచారం లభించాలని శ్రీ సాయి లీల మొదటి సంవత్సరం 11వ మాసపత్రిక 78-81 పేజీల్లో ముద్రించబడిన శ్రీమంత్ బాబూసాహెబ్ బుట్టి అల్లుడు శ్రీ గణేష్ గోవింద్ నార్కే ఎంఏ కలకత్తా, ఎంఎస్సి మాంచెస్టర్, అనరబుల్ శ్రీ గణేష్ శ్రీకృష్ణ కాపర్డే అడ్వకేట్, అమరావతికి షిరిడీ నుంచి 5/11/1918 రోజున రాసిన ఉత్తరం క్రింద ఇవ్వబడింది. షిరిడీ 5/11/1918. శ్రీ దాదాసాహెబ్ గారికి 1. కృపని అభిలషిస్తూ శిరసుంచి చేసే సాష్టాంగ నమస్కారాలు. విన్నపం గురించిన విశేషాలు. మీరు నాగపూర్కి చెందిన చిరంజీవి కేశవరావుకి పంపిన ఉత్తరాన్ని వాళ్ళు ఇక్కడ బాబూసాహెబ్కి పంపించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని బాపూసాహెబ్ చెప్పిన విధంగా మీకు చెప్తున్నాను. సెప్టెంబర్ చివరిలో పూణేలో నేను చేస్తూ ఉన్న ఉద్యోగ కాలపరిమితి అయిపోయాక నేను ఇక్కడికి అక్టోబర్ 2వ తారీఖున వచ్చాను. అప్పుడు శ్రీ సమర్థులు అనారోగ్యంతో ఉన్నారు. సుమారు సెప్టెంబర్ 28వ తారీఖున శ్రీవారికి జ్వరం వచ్చింది. ఆ తరువాత 17వ రోజున ఆయన దేహాన్ని విసర్జించారు. జ్వరం 2-3 రోజులే ఉంది. కానీ ఆ తర్వాత ప్రాయోపవేశం చేసినట్లు శ్రీవారు అన్నం తినడం మానేశారు. దానివల్ల రోజు రోజుకి శరీరంలో శక్తి అనేది అసలు లేకుండా పోయింది. సమర్థులు మాట్లాడిన కొద్ది మాటలు నిర్వాణ సూచకంగా ఉన్నాయి. కానీ అది ఎవరూ గుర్తించలేకపోయారు. ఆయనకి జ్వరం వచ్చినప్పుడు బయట నుంచి వచ్చే భక్తుల్లో కేవలం కాకాసాహెబ్ మాత్రమే ఉన్నారు. కానీ అతన్ని వెంటనే బాబా స్వయంగా ముంబాయికి పంపేశారు. తరువాత సమర్థులు ఆరోగ్యం గురించిన సమాచారాన్ని విని ఆయన నిర్యాణానికి 3-4 రోజుల ముందు వచ్చేశాడు అతను. దీనికి 1.5-2 సంవత్సరాల ముందు నుంచి నానాసాహెబ్ నీమోన్కర్ శ్రీ సమర్థుల దగ్గరుండి రాత్రింబవళ్ళు ఆయన సేవ చేసేవాడు. అది మనందరికీ తెలుసు. వీళ్ళు కాక భుట్టి, జోగ్, భాటే, మాధవరావు మొదలైన భక్తులు షిరిడీలో ఉన్నారు. శ్రీ సమర్థులు రోజులో 2 సార్లు లేండీకి, గ్రామంలో భిక్షకి వెళ్ళడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. శ్రీ సమర్థులు యవ్హాళీకి నడిచే వెళ్ళేవారు. కానీ 2 వైపులా ఆయన్ని భక్తులు పట్టుకొని ఉండేవాళ్ళు.
బాబు సాహెబ్ బుట్టి నిమోన్కర్ ఇంచుమించు శ్రీవారిని ఎత్తుకొని తీసుకెళ్లేవాళ్ళు. తరువాత నిర్యాణానికి 1-2 రోజుల ముందు ఈ వ్యహాళి ఉదయపూట భిక్ష ఆగిపోయాయి. శ్రీ సమర్థులు చింతా కరుణక, చింతించకండి మొదలైన మాటలంటూ అందరికీ ధైర్యం చెప్పేవారు. తమ ప్రయాణ సమయం గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. శ్రీ సమర్థులు అఖండంగా సావధానులై ఉన్నారు. చివరి క్షణం వరకు సావధానులై భక్తులకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం హారతి తరువాత బాపు సాహెబ్, కాకా సాహెబ్ వగైరా భక్తులను భోజనానికి ఇళ్లకు పంపేశారు. వీరందరూ మసీదులో శ్రీ సమర్థులతో కలిసి రోజు భోజనం చేసేవారు. ఆ రోజు ఆ ప్రకారంగా వాళ్ళని ఇళ్లకు పంపేసి తాము ఇక్కడ ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు దగ్గర లక్ష్మీబాయి, పాటిల్ భార్య, భయ్యాజీ, బాగోజీ, బాలాషింపే వాళ్ళ లక్ష్మణ్, నానాసాహెబ్ నీమోన్కర్, ఇంకా కొందరు భక్తులున్నారు. మాధవరావు దేశపాండే కింద మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. ఆయన లక్ష్మీబాయి షిండేకి జేబులో నుంచి కొన్ని రూపాయలు, 9 రూపాయలు తీసి ఇచ్చారు. కొద్దిసేపు అయ్యాక ఇలా అనసాగారు. అరే आता मला इथे भरे वाटत नाही. वाड्यात घेऊन चलाण అహనే జే భరే వాటిల్. అరే ఇప్పుడు నాకిక్కడ బాగాలేదు. వాడాలోకి బాబూసాహెబ్ బుట్టి యొక్క దగడీవాడాని శ్రీవారు దగడీవాడ లేదా వాడా అని అనేవారు. తీసుకెళ్తే నాకు బాగుంటుంది. ఇదే ఆయన చివరి ఆజ్ఞ. తరువాత అలానే జరిగింది. భయ్యాజీ దేహం మీద ఆయన ప్రాణాలు వదిలారు. శ్రీ సమర్థులు ఎప్పటిలాగే కూర్చునే ఉన్నారు. ఎంతో అనారోగ్యంతో కూడా శ్రీ సమర్థులు కూర్చొనే ఉండేవారు. చావడిలో కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. శ్రీవారి శ్వాస తగ్గిపోసాగింది. బాగోజీ ఇది గమనించి క్రింద కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్తో ఈ విషయం చెప్పాడు. నానాసాహెబ్ నీటి పాత్ర తీసుకుని సమర్థులకు నీరు త్రాగించసాగాడు. ఆ నీరు నోటిలో నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడు అతను దేవా అని గట్టిగా అరిచాడు. శ్రీవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. మెల్లగా ఊ అని పలికి తమ ప్రయాణం సాగించారు. 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన దేహాన్ని వదిలేశారు. శ్రీవారు వాడాలోకి తీసుకెళ్లమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని అందరూ బాబూసాహెబ్ బుట్టి వాడాలో శ్రీవారి దేహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా దేవాలయ గర్భగుడిలో శ్రీవారిని సమాధి చేయడానికి తవ్వకం పని మొదలైంది. సాయంకాలం రహతా నుండి ఫౌజ్దార్ మొదలైన వాళ్ళు వచ్చారు. ఆ నిశ్చయమే స్థిరమైంది. శ్రీ గోపాలకృష్ణుని విగ్రహం స్థాపించాలనుకున్న చోటే శ్రీవారి సమాధి అయింది. ఆ దృఢమైన గర్భగుడిలో తవ్వకం పని రాత్రంతా నడిచింది. మర్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే ముంబాయి నుంచి అమీర్భాయి వచ్చాడు. కోపర్గాం నుంచి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోకి తీసుకెళ్లాలని మొండిపట్టుతో కూర్చున్నారు. రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశాడు. శ్రీ బాబూసాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయం పై 2 విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్ళు ఒకే అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ అధికారి నగర్ కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నాడు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ నగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీవారి ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్ని ఇవ్వాలనుకున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం బాపూసాహెబ్ వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు
ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలియదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు ఇంత శోభ కలిగిస్తారన్న ఊహే లేదు. అసలు ఎలా ఊహిస్తాం? శ్రీవారు ఎప్పుడు అంహి వాడ్యాత్ జాపూన్ రాహు అని అంటుండేవారు. కానీ శ్రీవారు జీవించి ఉన్నప్పుడు జరగబోయే దాన్నెవరు ఊహించగలరు? వాడాలో సమాధి దగ్గర మనసు ముగ్ధ మనోహర మధురానందంతో ఉంటుంది. షిరిడీలో మనసుకి ఇది వరకటి ఆ ఆనందమే కలుగుతుంది. శ్రీ బాపు సాహెబ్ అదృష్టం ఎంత గొప్పదో ఎవరు వర్ణించగలరు? ప్రత్యక్షంగా దేవుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు. దేవాలయం నిర్మించినందుకు దాన్ని శ్రీవారు సార్థకం చేశారు. ఇక్కడిప్పుడు పూజార్చనలు పూర్తిగా హిందూ పద్ధతిలో చక్కగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. బ్రాహ్మణుల మాటలు దేవుడు సమర్థించాడు. తమ దేహాన్ని వాళ్ళు కధీనం చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, नमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba